నేను వీడియో చేశాను. దాన్ని మీరు చిలువలు పలవలు చేసి మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే దీనికి బాధ్యురాలు కాదు. పబ్లిక్ ఒపీనియన్ కూడా చేసుకుందాం. సూర్యనారాయణ గారు గుంటూరు నుంచి ఒక కాలర్ ఉన్నారు, ఆయన ఏం మాట్లాడతారు చూద్దాం. సూర్యనారాయణ గారు నమస్తే. నమస్కారం సార్. సార్ చెప్పండి, మాధవి లత గారు ఉన్నారు స్టూడియోలో. జరిగిన సారీ చెప్పారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సారీ చెప్పారు, ఆమె మాట్లాడు తప్పు అన్నారు, కానీ అక్కడ ఏ సంఘటన జరగలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ టాపిక్ తీసుకొచ్చారు, లేనిపోయి ఎందుకండి? అయిపోయిన టాపిక్. మన హైదరాబాద్ లో ఎంతో ఉన్నాయి పబ్బులు, అవి ముగిపించండి. మీరు చేసి ఇలాంటి న్యూస్ ఛానల్స్ పెట్టి వాళ్ళు ఎవరైతే పబ్బులకి ఎవరికి వెళ్ళబాకండి. మన హైదరాబాద్ అమీర్పేట యూసఫ్ గూడలో జరిగింది కదా, అలాంటివి జరగకుండా మీరు కూడా అవేర్నెస్ తీసుకురండి. అయిపోయింది, అక్కడ ఏదో ఆ ఊరోళ్ళు చేసుకున్నారు, ఆయన ఇంట్రెస్ట్ గా చేసుకున్నాడు. అంటే అలా కాదండి, సారీ అని కాదు, ఒక మనిషిని ఈ రకంగా కాదండి, ఒక మహిళని ఈ రకంగా ఒక వీడియో పెట్టి చాలా అసభ్యకరంగా ఆవిడ క్యారెక్టర్ ని అసోసియేషన్ చేసే స్టేజ్ కి వెళ్తుందని చెప్పి ఆవిడ నేను ఫిల్మ్ ఛాంబర్ లో కూడా ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు. మళ్ళీ మాధవి ఒక నిమిషం సూర్యనారాయణ గారు, ఒక నిమిషం నేను చెప్పిన మాట వినండి. మీరు మాట్లాడేది కానీ అందుకనే కదా మీ అందరికి అవకాశం ఇచ్చేది. మీరు ప్రశాంతంగా మాట్లాడండి, ఇందులో ఎటువంటి వివాదాలు కానీ కాదు. నిన్న ఫిల్మ్ ఛాంబర్కి వినండి, నిన్న ఫిల్మ్ ఛాంబర్కి మాధవీలత గారు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. రేపు కమిషనర్ కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. సో ఇక్కడతో ఆగేది లేదు. ఇలాంటి మాటలు ఎవరిని మాట్లాడినా సరే సీరియస్గా తీసుకోవాలని ఒక మెసేజ్తో ఆవిడ ముందుకు వెళ్తున్నారు. అందుకని ఎందుకు ఈ రకంగా ఇంకా ముందుకు వెళ్తున్నారు ఆయన సారీ చెప్పిన తర్వాత కూడా, అందుకని ఆవిడ మాటల్లోనే ఉందో మీరు కూడా ఆవిడ స్పందన వింటారు అని ఇప్పుడు మాట్లాడండి. అదేనండి, ఇప్పుడు నిండు అసెంబ్లీలో భువనేశ్వరి గారు మాట్లాడినప్పుడు ఎవరేం పట్టించుకున్నారండి? నిండు సభలో అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఏం మాట్లాడారండి? ఒక లోకేష్ గురించి, వాళ్ళ పుట్టుక గురించి ఏమంటారండి? దానికి ఒక ఆడదాని పుట్టుక గురించి నీచంగా మాట్లాడారా వెధవలు? దాని గురించి మీరు పెట్టండి. అది సభ్యవాదం చేసుకున్నదా? ఎంత బాధ కలిసిందో ఒక్కొక్క ఆడ మనిషికి ఎంత ఇచ్చేసారు ఆ రోజు అసెంబ్లీలో. ఒక మనిషికి పుట్టుక గురించి అవమానించారు. నొప్పిగా ఉంది కదండి, వాళ్ళ లీడర్ని అంటే నొప్పిగా ఉంది కదా. మరి నేను ఆడబిడ్డను కదా, అంటే వాళ్ళ లీడర్కి సంబంధించిన ఆడబిడ్డనంటే చాలా నొప్పి వస్తుంది వీళ్ళకి. ఎంత నొప్పో చూడండి, వాళ్ళ లీడర్ వారి భార్యని అన్నందుకు ఎంత నొప్పిగా ఉంది. ఏమండి మీకు కూతురుందా అండి? ఏమండి మీకు కూతురుందా? ఏమండి మీకు కూతురుందా? సూర్యనారాయణ గారు మీకు కూతురుందా? సూర్యనారాయణ గారు ఒక్క నిమిషం మాట్లాడండి. మీకు కూతురుందా అండి? మీకు ఆడపిల్ల ఉందా అండి? మాకు ఇద్దరు ఆడపిల్లలేనండి. ఉన్నారండి. వాళ్ళు రాజకీయంలోకి వచ్చో లేకపోతే పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉంటో అదే తిడితే మీరు ఇదే మాట మాట్లాడతారా? సారీ చెప్పేశారు కదా, వదిలేస్తా ఉంటారా? అదేంటి నేనేమంటున్నానంటే, ఏమండి మీరు మాట్లాడింది నేను విన్నాను. మా తండ్రి గారు మిమ్మల్ని సక్రమంగానే కన్నారండి, అందుకే అండి మాకు కోపం వస్తుంది. అవునండి సూర్యనారాయణ గారు, చూస్తే మీరు కూడా వయసులో పెద్దవారిలా ఉన్నారు. మీకు కూడా చాలా ఆవేశం ఉందండి, వయసులో పెద్దవారు కానీ చాలా ఆవేశంగా ఉన్నారు. ఇది డిబేట్ కాదండి, ఆవేశం ఎందుకు? ఆవిడ వెర్షన్ చెప్తారు. ఆయన సారీ చెప్పాడు, తండ్రి లాంటి వాడు. ఇప్పుడు నన్ను అన్ని కదా సరే అండి, మీరు కూడా నా తండ్రి లాంటి వారే అండి. కూడా బాగా ఆవేశం ఉంది. అక్కడ ఏమైనా జరిగితే మీరు మాట్లాడాలి. అక్కడ ఆడపిల్లలు ఏమో జరగలేదు, శుభ్రంగా ఎవరు పాట వాళ్ళు అయిపోయారు, ఏం కేసులు నమోదు కాలేదు, హ్యాపీగా ఉన్నారు. సంతోషం అండి, సంతోషం అండి. నేను కూడా అండి బాగు చేయమనండి. హైదరాబాద్ లో మన కిందసారి వైసీపీ గవర్నమెంట్ ఎంతమంది ఆడపిల్లలు అయ్యారు, దాని గురించి స్పందించమనండి. అలాగేనండి, తప్పకుండా అండి, తప్పకుండా స్పందిస్తానండి. మీ స్పందన చాలా చక్కగా ఉందండి. మీ లీడర్ గారి భార్యని అన్నందుకు మీ ఆవేశం చాలా బాగుంది. చూసారా అండి? సో ప్రత్యక్ష సాక్ష్యం అంటే చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని అసెంబ్లీలో అన్నందుకు ఆయనకు అంత కడుపు రగిలిపోతుంది. తన కూతురని నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అంటే ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక లీడర్ యొక్క భార్యని అన్నందుకు ఈయన కడుపులో రగిలింది. ఈయన కూతుర్లనంటే కడుపులో రగులుతుంది, కానీ నన్నంటే మాత్రం మూసుకొని దుబ్బేయమని అంటున్నారు ఆవేశంతో ఆయన. ఓకే, ఆయన కూతుర్ల వరకు, ఆయన లీడర్ గారి భార్య వరకు వచ్చినప్పుడు అది చాలా నొప్పి అయిన విషయము. కానీ నేను ఎవరో కూతుర్ని కదా, ఎవరో తండ్రి బిడ్డను కాబట్టి ఆయన తండ్రి లాంటి ఆయన అని చెప్పేసి మా ఇంట్లో అయితే ఆ కల్చర్తో పెంచలేదండి. ఓకే, అంటే మాధవీలత గారు ఇంకొక అంశం, ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నారు, మీరు ఏదన్నా దాని మీద పార్టీ అధికారంలో లేదు అండి. అదే కూటమిలో లేరా?